వారంతా తెల్లవారుజామున లేచి చీపురు పట్టి నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు. ఉదయం లేచింది మొదలు వారికి అదే గుర్తుకు వస్తుంటుంది. కానీ వారందరూ ఒకచోట చేరి ఈ ఉదయాన్న పండగ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా అందరూ కలిసి భోగి మంటలు వేశారు. కడప పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులంతా చేరి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. కడప నగరంలో పనిచేస్తున్నట్టు మున్సిపల్ కార్మికులంతా కానీ కలిసి ఈరోజు పాత మున్సిపల్ ఆఫీసు నందు భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గతంలో కానీ మేము జరుపుకున్నాం. ఇదే విధంగా రానున్న కాలంలో కానీ మా మున్సిపల్ కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా తీర్చిదిద్దే కార్మికులు అంటే కార్మికులు ఎప్పుడూ పనే కాదు, ఈ ప్రజలకు సేవ చేసేది కాదు. కనీసం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ లేదంటే ఇతర పండుగలు వచ్చినప్పుడు కానీ ఆనందంగా అందరం కలిసి ఏకదాటికి ఒక తల్లి కుటుంబం, ఒక బిడ్డలాగా లేదంటే ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం కానీ కలిసి చేసుకోవాలని మేము మున్సిపల్ యూనియన్గా మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సరే, మాకు బాధలు ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఇటువంటి పండుగలు చేసుకుంటుంటే మాకు ఆనందకరంగా ఉంది. కొంచెంసేపు ఈ 10 నిమిషాలకైనా సరే మేమందరం ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో కానీ మా అధికారులు అందరం కానీ ఇదే విధంగా కలిసి చేసుకోవాలి, మా కార్మికులు అందరం కానీ కలిసి చేసుకోవాలని మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఎల్లకాలం మేము ఉంటాం. ప్రజలకు సేవే కాదు, ఆందోళన కార్యక్రమాలే కాదు. ఈరోజు పొద్దున్న లేచిన నుంచి నిత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తున్నా సరే, కనీసం వేతనాలు ఇవ్వకపోయినా సరే మేము నిత్యం కష్టపడి పనిచేసే కార్మికులమి ఈ పండుగలప్పుడు కానీ ఆనందంగా ఉంటామని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు అధికారులకి, ప్రజలకు కానీ తెలియజేస్తాం. మున్సిపల్ యూనియన్గా ఎప్పుడు ఇదే విధంగా కొనసాగించాలని మేము ఆశిస్తా ఉన్నాం.